హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బ్యాచ్ ఛానల్. అన్న కొత్త వర్షం అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంది కార్స్ వస్తున్నప్పుడు కూడా నా ఛానల్ అన్ని తక్కువలోనే ఉంటాయండి కార్స్ అనేవి. ఒకసారి చూడండి నా ఛానల్ని. ఈరోజు మన దగ్గరికి వచ్చిన వెహికల్ అయితే సింగిల్ ఓనర్ బండి అండి, గ్రాండ్ పుంటో మల్టీ జెడ్ అనమాట, డీజిల్ బండి అనమాట. 1.3 వస్తుంది, సింగిల్ ఓనర్ బండి. వెహికల్ అయితే చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది బండి అయితే. సింగిల్ ఓనర్ బండి అనమాట. గ్లాస్ అని ఒరిజినల్ ఉన్నాయి, టైర్స్ అనేవి అన్ని 4 టైర్స్ కూడా సీల్ టైర్స్ ఉన్నాయన్నమాట. అలానే అలవీల్స్ కూడా వస్తాయండి వెహికల్ కి, 4 టైర్స్. అలానే స్టెప్నీ టైర్ తో అలవీల్ ఉందన్నమాట. ముందర నెంబర్ ప్లేట్ కూడా చూస్తున్నారు కదండి, 2345 అనమాట. ఫ్యాన్సీ నెంబర్తో ఉంది వెహికల్ అయితే. బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి, ఫ్యాన్సీ కలర్ అనమాట. వెహికల్ ఫ్రంట్ సైడ్ చూస్తారు కదా, ఇప్పుడు డ్రైవ్ సైడ్ చూద్దామండి. డ్రైవ్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుందండి. బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. ముందర టైర్ చూస్తున్నారు కదా, సీల్ టైర్ ఉందన్నమాట. అలవీల్ కూడా చూడండి. బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి, చాలా నీట్గా ఉందన్నమాట. ఇక్కడ కూడా అనమాట బ్యాక్ టైర్ అనేది సీల్ టైర్ ఉంది. అలవీల్ చూడండి, చాలా నీట్గా ఉందండి బండి అయితే. ఎక్కడ కూడా మన గీతలు అంటే ఏం పర్లేదు, చాలా నీట్గా ఉంది. ఇది కూడా అండి 14 మోల్ అనమాట గ్లాస్ అనేది. ఇక్కడ కూడా 14 మోల్ గ్లాస్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ కూడా ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి. 2345 టర్బో వస్తుంది అనమాట. గ్రాండ్ పుంటో అండి ఇది వెహికల్ అయితే, టర్బో అనమాట. టాప్ ఎండ్ వేరియంట్ ఇది. మనకి లెఫ్ట్ సైడ్ అండి, లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ అనేది చూసారు, ఎంత నీట్గా ఉందో. లెఫ్ట్ సైడ్ కూడా ఒక గీత కూడా లేదండి బండికి అయితే. మనకి రూఫ్ కూడా చూడండి, చాలా నీట్గా ఉందన్నమాట. రూఫ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి బండి అయితే. ఇది అన్ని బ్యాక్ టైర్ అండి, ఇది సీల్ టైర్ ఉందన్నమాట. బ్యాక్ టైర్ కూడా అలవెల్ చూస్తున్నారు కదా, టాప్ ఎండ్ బండిలో ఇది. ఇది అన్నీ ఫ్రంట్ టైర్ అండి, ఫ్రంట్ టైర్ కూడా చూస్తారు, సీల్ టైర్ ఉందన్నమాట. అలవెల్ కూడా చాలా నీట్గా ఉందండి బండి అయితే. మనకి ఎక్సలెంట్గా ఉందన్నమాట బండి అయితే, చాలా ఎక్సలెంట్గా ఉంది బండి అయితే. ఇక్కడ కూడా అండి 14 మోల్ అనమాట గ్లాస్ అనేది. ఇక్కడ కూడా 14 ఉంటుంది. మన బ్యాక్ డోర్ చూద్దామండి ఇప్పుడు. బ్యాక్ డోర్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంత నీట్గా పెట్టుకున్నారో. చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉందన్నమాట బండి అయితే. మీరు బండి చూడండి, బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ కూడా సీట్లు కూడా నలగలేదన్నమాట, అంత నీట్గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. మనకి డాష్ బోర్డ్ వచ్చి మనకి ఇలా ఉంటుందండి, టాప్ ఎండ్ వేరియంట్లో కదా. డాష్ బోర్డ్ వచ్చి ఇలా ఉంటుంది మనకు, చాలా ఎక్సలెంట్ ఉంది డాష్ బోర్డ్ కూడా మనకి. రూఫ్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో, నలగలేదన్నమాట రూఫ్ కూడా. చాలా నీట్గా పెట్టుకున్నారు. బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో బండి అయితే, చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారు కస్టమర్ అయితే. ఇదండి మనకి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి. ఇదైతే మనకి పవర్ విండో వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ పవర్ విండో ఉంది. లోపల ఇంటీరియర్ వచ్చి ఇలా ఉంటుందండి మనకి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉందన్నమాట. డాష్ బోర్డ్ కూడా చూస్తున్నారు ఎంత నీట్గా ఉందో, ఎక్కడ కూడా ఏం కాలేదు, చాలా నీట్గా ఉంది. మనకి ఏసీ వెన్స్ ఉన్నాయండి. అలానే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉందన్నమాట. మ్యూజిక్ సిస్టమ్ అనేది వర్కింగ్లో ఉంది. అలానే ఏసీ కంట్రోల్స్ ఉన్నాయన్నమాట. గేర్ లివర్, అలానే హ్యాండ్ బ్రేక్ ఉందండి. హ్యాండ్ బ్రేక్ అలానే బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉందండి బండి అయితే. ఎక్సలెంట్ ఉందన్నమాట బండి అయితే, చాలా నీట్గా పెట్టుకున్నారు. సీట్లు కూడా ఎక్కడ చిన్నగలేదన్నమాట, అంత నీట్గా ఉంది. మనకి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ వస్తుందండి. చూసారు కదా ఎయిర్ బ్యాగ్ అనేది మనకి. అలానే ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అనమాట. టాప్ ఎండ్లో ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకు. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి బండి అయితే. చూసారు కదా మనకి 4 కూడా పవర్ విండోస్ ఉంటాయండి. ఇక్కడ కూడా గ్లాస్ ఒరిజినల్గా ఉంది. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. చూసారు కదా, ఒక డెంట్ గీత ఎక్కడ ఏం లేవండి, చాలా నీట్గా ఉందన్నమాట. బంపర్స్ తప్ప, బంపర్ చిన్న డెంట్ ఉందన్నమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇదండి డ్రైవ్ సైడ్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. డ్రైవ్ సైడ్ అయితే మనకి 4 కూడా పవర్ విండోస్ ఉన్నాయి అనమాట. వర్కింగ్లో ఉన్నాయి 4 కూడా పవర్ విండోస్. మళ్ళీ అలానే మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇదైతే లాకింగ్ అనమాట, లోపలికి ప్రెస్ చేస్తే లాక్ అయిపోద్ది, బయటకంటే ఇంకా అన్లాక్ అవుతుంది అనమాట అది. ఇది బ్యాక్ డోర్ అండి. బ్యాక్ డోర్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. బ్యాక్ డోర్ అయితే, బ్యాక్ డోర్ కూడా పవర్ విండో ఉంది. చూసారు కదా అన్ని పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయండి. మన డిక్కీ ఓపెన్ చేద్దాం. డిక్కీ కంట్రోల్స్ వచ్చి ఇక్కడ ఉంటాయన్నమాట మనకి. డిక్కీ కంట్రోల్స్ వచ్చి మనకి అక్కడ ఉంటాయి. డీజిల్ బండి అండి, లోగో కూడా చూసారు కదా, డీజిల్ బండి. మనకి మైలేజ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది. ఈ డిక్కీ డోర్ అండి, డిక్కీ డోర్ వచ్చి మనకి ఇలా ఉందన్నమాట. చూసారు కదా డిక్కీ డోర్ కూడా చాలా నీట్గా ఉంది. డిక్కీ డోర్ కూడా మనకి ఎక్కడ ఏం కాలేదు, నీట్గా ఉంది. ఇక్కడ ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి ఉంటాయండి. మనకి స్టెప్నీ టైర్ చూస్తున్నారు కదా, అలా వెళ్ళే ఉందండి. స్టెప్నీ టైర్ కూడా అలా వెళ్తూనే వస్తుంది మనకి. చూసారు కదా స్టెప్నీ టైర్ కూడా బాగుందండి. 70-80% టైర్ ఉందన్నమాట స్టెప్నీ కూడా. బండి అయితే చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారండి కస్టమర్. అలా వెళ్ళి వచ్చింది స్టెప్నీ కూడా, ఏ కార్కి రాదు అలా వీల్ అయితే. మనకి టర్బో వస్తుంది అనమాట వెహికల్ అయితే, టర్బో ఇంజన్ అనమాట ఇది. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉందని. ఇప్పుడు వెహికల్ ఆన్ చేద్దాం మనము. కస్టమర్ నుంచి మనకి సింగిల్కి అవైలబిలిటీలో ఉందండి. కీస్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. కీస్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. చూసారు కదా కీస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. బండి అయితే చాలా బాగుందండి. చాలా రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది అనమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి మనకి. గ్రాండ్ పుంటో అండి. వెహికల్ ఆన్ చేద్దామండి ఇప్పుడు. చూసారు కదా సింగిల్ సెట్ స్టార్ట్ అయిపోయింది అనమాట వెహికల్ అయితే మనకి.
42,000 చిల్లర మాత్రమే తిరిగిందండి. 42,000 మాత్రమే తిరిగింది రీడింగ్ అయితే మనకి. ఒరిజినల్ రీడింగ్ అని జెన్యున్ రీడింగ్ అనమాట. మనకి ఏసీ ఆన్ చేద్దామండి. ఏసీ వచ్చి మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఏసీ అయితే కూల్ ఉందండి, చాలా కూల్ ఉంది అనమాట. వెంటనే కూలింగ్ అయిపోతుంది. ఏసీ అయితే చిల్డ్ వస్తుంది అనమాట మనకి. ఏసీ చాలా బాగుంది. ఏసీ అయితే హైలైట్ ఉందండి, చాలా బాగుంది. ఏసీ అయితే మనకి చిల్డ్ వస్తుంది అనమాట. బండి అయితే చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది బండి అయితే మనకి. చూసారు కదా ఎంత నీట్గా ఉంది. డాష్ బోర్డ్ కూడా చాలా ప్రీమియం ఉంది మనకి. ఇంకా అలానే స్టీరింగ్ లో కంట్రోల్స్ కూడా ఉంటాయండి. ఇంకా ఇదే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అవన్నీ ఉంటాయి అనమాట. దీంట్లో కూడా సేమ్ అనమాట. ఫోన్ అవన్నీ వస్తే మాట్లాడుకోవచ్చు అనమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి. బండి అయితే రీడింగ్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. 42,000 మాత్రమే తిరిగింది రీడింగ్ కూడా మనకి. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారు కస్టమర్ అయితే. పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయండి. చూసారు కదా పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం బ్రాండ్ ఓపెన్ చేద్దాం. బ్రాండ్ వచ్చి మన కంట్రోల్స్ వచ్చి అక్కడ ఉంటాయండి. బ్రాండ్ ఓపెన్ చేద్దాం. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారు. ఇదండి ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మెగా జెట్ అనమాట. టర్బో వస్తుంది అనమాట మనకి. బండి అయితే చాలా బండి బాగుంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది బండి. ఇది పికప్ అలానే ఉంటుంది, పవర్ కూడా అలానే ఉంటుంది అనమాట వెహికల్కి మనకి. చాలా బాగుంటుంది. చూసారు కదా ఇంజన్ కంపార్ట్మెంట్ అనేది ఎంత నీట్గా ఉందో. ఇంజన్ బీడింగ్ కూడా వింటున్నారు కదా ఎంత సైలెంట్గా ఉంది ఇంజన్ బీడింగ్ అనేది మనకి. స్విఫ్ట్ ఇంజన్ ఈ ఇంజన్ ఒకటే అండి. అప్రాన్స్ కూడా చూస్తున్నారు కదా ఎక్కడ నలగలేదు, అంత నీట్గా పెట్టుకున్నారు కస్టమర్. చాలా నీట్గా ఉందండి బండి అయితే, ఎక్సలెంట్ ఉంది మనకి బండి. ఇంజన్ కంపార్ట్మెంట్ కూడా హైలైట్ ఉందన్నమాట. బండి అయితే చాలా బాగుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో బండి. బీడింగ్ అయితే చాలా బాగుందండి. బీడింగ్ అయితే మెగా జెట్ అనమాట, టర్బో అనమాట. ఇది మైలేజ్ మనకి 80-20+ మధ్యలోనే ఉంటుందండి ఇది వెహికల్ అయితే. మైలేజ్ అయితే మన బ్రాండ్ డోర్ చూద్దామండి. బ్రాండ్ డోర్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. బ్రాండ్ డోర్ అయితే చూసారు కదా బ్రాండ్ డోర్ కూడా నీట్గా ఉందన్నమాట. షీట్ కూడా ఎలా ఉండేది అలానే ఉంది, అసలు చాలా నీట్గా ఉంది. ఇది ఇంజన్ కంపార్ట్మెంట్ అండి. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి. ఈ ఇంజన్ మనకి స్విఫ్ట్ ఇంజన్ ఒక్కటే అండి మనకి. బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. డీజిల్ బండి 1.3 వస్తుంది అనమాట. ఇదండి వెహికల్ రివ్యూ చూసారు కదా. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 3,80,000 మాత్రమే చెప్తున్నారు అండి. అంటే 3,80,000 మాత్రమే చెప్తున్నారు కస్టమర్ అయితే. కొద్దిగా మాత్రమే తగ్గిస్తా అని చెప్పమన్నారు అనమాట. బండి అయితే చాలా బాగుందండి. 4 టైర్స్ కూడా సీల్ టైర్స్ ఉన్నాయి, గ్లాస్ అన్ని ఒరిజినల్గా ఉన్నాయి. బండి అయితే ఎక్సలెంట్ ఉంది, ఫ్యాన్సీ నెంబర్తో సహా ఉందన్నమాట వెహికల్ అయితే. కొత్తగా వచ్చిన అయితే లైక్ షేర్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తారనమాట. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.